హలో ఆల్! పుదీనా రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు సైజు పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 5, 6 అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. రైస్‌కి సరిపడినంత సాల్ట్ ఇందులోనే వేసేసుకోవాలి. ఇంక మళ్ళీ మనం యాడ్ చేయమనమాట. ఇందులోనే ఒక కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని, వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. నచ్చిన వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనిక్కడ పల్లీలు వేయట్లేదు. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా 2, 3 నిమిషాల పాటు బాగా దగ్గరికి అవ్వనివ్వాలి. ఒక 2, 3 నిమిషాల తర్వాత చూసారు కదా! ఎలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం రైస్ ముందే ఉడకబెట్టి పెట్టుకోవాలి. పులిహోరకి ఎలా అయితే కొంచెం పలుకులుగా చేసుకుంటామో అలా రైస్ ఉంటే బావుంటదనమాట. అంటే ఫ్రైడ్ రైస్‌కి ఎలా చేసుకుంటామో అలాగా. ఇప్పుడు ఈ రైస్‌ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రైస్ కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం నిమ్మరసం కలుపుకోవాలి. నేనిక్కడ ఒక అరచెక్క వరకు నిమ్మకాయ తీసుకున్నాను. తీసుకొని ఆ నిమ్మరసాన్ని ఈ రైస్‌లో యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలు తినని పిల్లలు కానీ, ఎవరైనా సరే ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళకి ఇలాంటి రైస్ చేసి పెడితే చాలా తింటారు. టేస్ట్ కూడా బావుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ నిమ్మరసం మొత్తం రైస్‌కి పట్టేట్టుగా బాగా కలుపుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. ఇందులోకి మంచి కాంబినేషన్ మనం పెరుగుతో తినొచ్చు. లేకపోతే ఏదైనా రోటి పచ్చడితో తిన్నా సరే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో నచ్చిందా? నచ్చితే గనక వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.